రహదారులు కూడా ఆయన వేళ మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఏదైతే మనం అనుకున్నామో 19-24 మధ్యలో రహదారుల పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న దగ్గర 35,000 కిలోమీటర్ల రహదారులు మొత్తం పాడైపోయి అసలు ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా ఏ ప్రాంతంలో చూసినా రోడ్డు పాడైపోతే చలనం లేకుండా కనీసం రిపేర్ కూడా చేయించకుండా విడిచిపెడితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా అధికారంలోకి రాగానే ముందు ఇమ్మీడియట్ గా మేఘాల మీద ఒక 5-6 నెలల్లో చాలా రోడ్లు పూర్తి చేశారు. కొన్ని రోడ్లు రిపేర్ చేశారు. మిగతా రోడ్లని ఈ దగ్గర కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఇది కాకుండా అమరావతికి సంబంధించి సుమారు దగ్గర 2,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేసి ఆ రింగ్ రోడ్ని ఆనుకొని అనంతపూర్ నుంచి ఇటు అమరావతి వరకు, అటు కడప నుంచి ఇటు అమరావతి వరకు కూడా లింక్స్ ఏర్పాటు చేయాలనే హైవేస్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా డీటెయిల్ రిపోర్ట్లు అయిపోయి ప్రాజెక్టులు ఓకే చేశారు నేషనల్ హైవే వాళ్ళు. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి ఆయన ఉన్నారు. మరి అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఇందాక చెప్పాను, హైదరాబాద్లో 30 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇప్పుడు మన రాష్ట్రంలో డిఎస్సి కూడా సుమారు 16,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. మనకి ఇది కూడా అయిపోయింది, కోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఇక ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్. నేటికి అంటే యాక్చువల్గా 15వ తారీఖుకి మరి మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు ఇచ్చేసి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి నేటికి సుమారు 47 సంవత్సరాలు కావస్తుంది. ఈ 47 సంవత్సరాల్లో 41 సంవత్సరాలు శాసనసభ్యునిగా కొనసాగారు. ఇది ఒక రికార్డు అయితే మన రాష్ట్రంలో సుమారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇది ఒక రికార్డు. ప్రస్తుతానికి ఇంత సుదీర్ఘమైన రాజకీయాలు నడుపుతూ ఈ రాష్ట్రంలో ఒక పూర్తి అవగాహనతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒక విజన్తో పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన అప్పుడు విజన్ 2020 అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంగా మనం అందరం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇవాళ ఏదైతే సుమారు 20 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో దానికి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మొదలుపెట్టిన ఈ రాజకీయ ప్రస్థానం నేటికి కూడా రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న సమయంలో 1924 మధ్యలో ఒక రాక్షస పరిపాలన జరిగి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఊహించిన పరిపాలన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవేళ మన పోలవరం కానీ లేదా అంజనీనేవా కానీ ఇక్కడ శ్రీకాకుళం వంశధార కానీ తోటపల్లి కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వర్క్ చేసి అభివృద్ధి చేసి రైతులకు అంకితం చేసిన తర్వాత ఇంకా చిన్న అమౌంట్లతో ఆ ప్రాజెక్టు పూర్తి కావాల్సిన సమయంలో మరి ఒక రాక్షసి
ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ ప్రాజెక్టుల ఊసి కానీ అభివృద్ధి ఊసి కానీ ఇటు మన రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి కానీ నిర్మించాలని ఒక ధ్యాస కానీ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కానీ ఎక్కడా కూడా ఆలోచన లేకుండా అతను 24 గంటల పరిపాలనలో 18 గంటలు డబ్బులు ఎక్కడ తేవాలి, బటన్స్ ఎలా నొక్కాలి, ఇదే పని మీద 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. సుమారు 10-11 లక్షల అప్పులతో మరలా మొన్న ప్రజలు ఇదే చంద్రబాబు నాయుడు గారి పట్టం కడితే ఈ అప్పుల్ని మేనేజ్ చేసుకుంటూ ఇతర అప్పులు ఇచ్చిన సంస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అదృష్టవశాత్తు మరి ఆయనకి ఆ జాతకంలో రాసిపెట్టి ఉందేమో కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నడిపించే స్థాయిలో మరి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశమే లేకపోతే ఈవేళ మనం కూడా ప్రభుత్వం ప్రజలిచ్చిన ప్రభుత్వాన్ని నడపలేక ఇబ్బంది ఉండే పరిస్థితి వచ్చేది. అందుకనే ఆయన మహద్యాతకుడు అని చెప్పి చెప్పక తప్పదు. ఈవేళ ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రానికి అప్పుడే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు దగ్గర తీసుకొచ్చినట్లు లెక్క. ఇప్పటికీ మన జిల్లాలోనే, మన ఉమ్మడి జిల్లాలోనే చూసాం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాగే ఐటీకి సంబంధించి, పోలవరానికి సంబంధించి, ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర మరి మీకు తెలుసు. పోలవరానికి ఆల్రెడీ సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెడుతున్నారు. సో అట్లాగే మన వైజాగ్కి సంబంధించి రైల్వే జోన్ కూడా సుమారు 150 కోట్ల రూపాయలతో మొదలు పెడుతున్నారు. మరి మెట్రో కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోని ఎట్లాగైనా ఈ విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని ఆయన కలలు నిజం చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఇక విద్యుత్కు సంబంధించి మీకు తెలుసు, అందరు ముఖ్యమంత్రులు కలిసి సుమారు 5,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే ఈ 47 సంవత్సరాల్లో సుమారు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలనలో ఈ 5,000 మెగావాట్లే విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఈయనొక్కటే ఈ హయాంలో సుమారు 15,000 కోట్ల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి ఈవేళ విద్యుత్తులో మనం ముందంజలో ఉన్నాం. మూర్ఖుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1924 మధ్యలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం వల్లనే ఇంకా ఈ విద్యుత్ మీద మనకు పూర్తిగా నష్టాలు వస్తున్నాయి. డిస్కామ్లు అప్పులతో ఉన్నాయి. కాబట్టి ఆ రోజే ఆ ప్రాజెక్టుల్ని కంటిన్యూ చేస్తుంటే ఈవేళ మనకు విద్యుత్ మీద చాలా లాభాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ సూర్యగారు అనే పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈ సోలార్ పవర్ వాడాలనే ఉద్దేశంతో దీని ద్వారా సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రంలో కవర్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అప్పుడు డెఫినెట్ గా ఇటు వినియోగదారులకి ఉపయోగం ఉంటుంది, అటు ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు, నాయకులు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో పనిచేయమని చెప్పి సూచించడం జరిగింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు మరి ఆయన